వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వాతావరణ మార్పుల వల్ల బియ్యంలో ఆర్సెనిక్ స్థాయిలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు బెంబేలెత్తిపోతున్నారు. క్యాన్సర్కు ప్రధాన కారకాలు ఇది కూడా ఒకటి తెలిపారు. అయితే 2050 నాటికి ప్రపంచంలోని ప్రతి 5గురిలో ఒకరు తమ లైఫ్లో ఏదో ఒక దశలో క్యాన్సర్ బాధితులు అవుతారని చెప్పారు. ఈ అధ్యయన వివరాలు లాన్సెట్ ప్లానటరీ హెల్త్ జర్నల్లో పబ్లిష్ అయ్యాయి. ఈ నివేదిక ప్రకారం ప్రపంచ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ పెరిగితే నేల నిర్మాణంలో మార్పులు వస్తాయి. అదే కార్బన్ డైఆక్సైడ్ స్థాయిలు కూడా పెరుగుతాయని చెప్పడం జరిగింది. అయితే ఈ పరిస్థితుల్లో వరి మొక్కలు ఆర్సెనిక్ను పీల్చుకునే శక్తి పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 54 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండుతాయి. అయితే ఇందులో 27% ఇండియాలోనే పండుతున్నాయి. అయితే ఆర్సెనిక్ స్థాయిలు పెరగడం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే ఆసియాలో, ముఖ్యంగా ఆగ్నేయాసియాలో వరి పండించే ప్రాంతాల్లో కాలుష్య కారకంగా ఆర్సెనిక్ అందరికీ సుపరిచితమేనని కొలంబియా యూనివర్సిటీ ఎన్విరాన్మెంటల్ హెల్త్ ప్రొఫెసర్ లూయిస్ డిస్కా అన్నారు. అయితే వాతావరణ మార్పులు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. ఫలితంగా క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అయితే ఈ కలుషితమైనటువంటి మట్టి, సాగునీటిలో ఆర్సెనిక్ ప్రధానంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. నెక్స్ట్, మొక్కల నిర్మాణంలో కూడా మార్పు అనేది జరుగుతుంది. దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ స్థాయిలు పెరిగితే వరి మొక్కల నిర్మాణం కూడా మారే పరిస్థితి ఉంది. ఆర్సెనిక్ను పీల్చుకునే శక్తి వాటికి పెరుగుతుంది. అలాగే ఆర్సెనిక్తో కలుషిత నీటిని అన్నం వండటానికి ఉపయోగించడం వల్ల ముప్పు మరింత తీవ్రతమవుతుందని శాస్త్రవేత్తల వెల్లడి. అయితే 2050 నాటికి ఆసియా దేశాల్లో లక్షలాది మంది ఊపిరితిత్తులు, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వాటితో బాధపడే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అదే సమయంలో చైనాలో 1.34 crores ఆర్సెనిక్ సంబంధిత క్యాన్సర్ కేసులు నమోదు కావచ్చు. గుండె జబ్బులు, మధుమేహం కూడా పెరగవచ్చని వెల్లడి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.